గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. దేశంలో లోక్సభ ఎన్నికల కోలాహలం కొనసాగుతుంది. మొత్తం 7 దశల్లో లోక్సభ ఎన్నికలు జరగనుండగా ఇప్పటి వరకు 5 ఫేజులు కంప్లీట్ అయ్యాయి. మరో 2 దశల ఎన్నికల పోలింగ్ జరగాల్సి ఉంది. 400 సీట్లు లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అగ్రనేతలు చివరి దశలోనూ ఏమాత్రం తగ్గకుండా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. బీజేపీ అగ్రనేతలు మోడీ, అమిత్ షా, నడ్డా సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రత్యర్థి ఇండియా కూటమిపై విరుచుకుపడుతున్నారు. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ప్రధాని మోడీ ఉత్తరప్రదేశ్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండియా కూటమి క్యాన్సర్ వ్యాధి కంటే ప్రమాదకరమని, అది వ్యాపిస్తే దేశాన్ని మళ్లీ నాశనం చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమికి మతతత్వం, జాతి వివక్ష, బంధుప్రీతి వంటి జబ్బులు ఉన్నాయని, ఇవి ప్రాణాంతక క్యాన్సర్ కంటే డేంజర్ అని ప్రధాని పేర్కొన్నారు. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశం అభివృద్ధిలో వెనక్కిపోతుందని నిప్పులు చెరిగారు. యూపీలో 2 వారసత్వ నాయకులు అబద్ధాల ప్రచారంతో మళ్లీ ప్రజలను మోసం చేయడానికి బయలుదేరారని ఫైర్ అయ్యారు. దేశాన్ని 60 ఏళ్లు పాలించి ఏ పని చేయని వారు ఇప్పుడు మళ్లీ తనను అడ్డుకునేందుకు ఏకమయ్యారని, ఈ ఎన్నికల్లో ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్పాలని ప్రధాని మోడీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రచారాల్లో నిమగ్నమైన ప్రధాన రాజకీయ పార్టీలన్నీ విమర్శాత్మకమైన అస్త్రాలు జోడిస్తూ ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాయి. అగ్రనేతలు, ముఖ్య ప్రచారకర్తలు కుల మత ప్రస్తావనలు తీసుకురావడంపై ఎన్నికల సంఘం కన్నెర్ర చేసింది. నేతలు తమ ప్రచార శైలిని మార్చుకోవాలని పేర్కొంటూ బీజేపీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులకు నోటీసులు జారీ చేసింది. సమాజంలో విభజనకు దారితీసే ప్రసంగాలను ఆపాలని బీజేపీకి సూచించిన ఎన్నికల సంఘం రాజ్యాంగం రద్దవుతుందనే తప్పుడు అభిప్రాయం కలిగించే ప్రకటనలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ను ఆదేశించింది. అగ్నివీర్ వంటి పథకాలపై ప్రసంగాలు చేసేటప్పుడు సాయుధ బలగాలను రాజకీయం చేయవద్దని స్పష్టంగా పేర్కొంది. ఎన్నికల వ్యవస్థపై భారత ఓటర్కున్న విశ్వాసాన్ని దెబ్బతీసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించదన్న ఈసీ ప్రచారాల్లో సంయమనం పాటించి ప్రసంగాలను సరిచేసుకునేలా స్టార్ క్యాంపెయినర్లకు సూచించుకోవాలని సూచించింది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలం వెల్లదీస్తుందంటూ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భువనగిరిలో నిర్వహించిన బీజేపీ ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బునంతా గ్యారంటీలు, ఉచితాల పేరుతో ప్రభుత్వం వృధా చేస్తుందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన కుంభకోణం, విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుపోవడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాట్లు ఖాయమని ఎంపీ పేర్కొన్నారు. ఓటు బ్యాంకు కోసం జాతీయ భద్రతతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీ పడుతున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తప్పుపట్టారు. చొరబాటుదారులను రాష్ట్రంలోకి అనుమతించడం ద్వారా ఆమె పాపానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ చొరబాటుదారులకు స్వర్గధామంలా మారడం వల్ల ఆ ప్రభావం రాష్ట్రంపైనే కాకుండా యావత్ దేశంపై పడుతుందన్నారు. ఈస్ట్ మిడ్నాపూర్లోని కాంతిలో నేడు జరిగిన ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ రాష్ట్రంలోని 42 లోక్సభ సీట్లలో 30 సీట్లు బీజేపీ గెలుచుకుంటే తృణమూల్ కాంగ్రెస్లు బీటలు వారుతుందని, రాష్ట్రంలో మమతా బెనర్జీ పాలనను సాగనంపేందుకు ఇది సంకేతమవుతుందని అన్నారు. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని రైతులు కోరుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మాజీ మంత్రి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జూన్ నెలలోనే రైతులందరికీ 7,500 రూపాయల రైతు భరోసా డబ్బులు ఇవ్వాలన్న హరీష్ కల్లాల్లో తడిసిన ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం అందుగులగూడలోని చెరువులో చేపలు మృతి చెందాయి. చేపలు పట్టడానికి వెళ్లిన మత్స్యకారులు మృతి చెందిన చేపలు కనబడడంతో ఒక్కసారిగా ఆందోళన చెందారు. చెరువులో చేపలతో పాటు కొంగలు కూడా చనిపోయాయని మత్స్యకారులు తెలిపారు. ఎండల తీవ్రతతో మృతి చెందాయా, రాత్రి సమయంలో చెరువులో విషప్రయోగం జరిగిందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చెరువులో విషప్రయోగం చేసినట్లయితే ఎవరో తెలుసుకొని వారిని కఠినంగా శిక్షించాలని మత్స్యకారులు కోరుతున్నారు. సుమారుగా ₹1,00,000 వరకు నష్టం వాటిల్లిందని వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. మాచర్ల హింసాత్మక ఘటనలకు పాల్పడిన కేసులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఏపీ పోలీసులు, తెలంగాణ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ముమ్మరంగా గాలించి సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ సమీపంలోని ఓ కంపెనీ గెస్ట్ హౌస్లో అదుపులోకి తీసుకున్నారు.
ఎంజీఎం ఆసుపత్రిలో నిన్న రాత్రి ఏర్పడిన విద్యుత్ అంతరాయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్లోని నర్సంపేటలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో మార్పు అంటే ఇదేనా అంటూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 5 గంటల పాటు కరెంట్ లేకుండా ఇంక్యుబేటర్లో ఉన్న నవజాత శిశువులు, ఐసీయూలో వెంటిలేటర్పై గల రోగుల పరిస్థితి ఏంటని ప్రభుత్వం అధికారుల తీరుపై మండిపడ్డారు. పొద్దున్నే పేపర్ తీసి చూస్తే ఈనాడు పేపర్లో నిజంగా భయంకరమైన వార్త. పేదలకు పెద్ద దిక్కుగా ఉన్నది దశాబ్దాల కాలంగా ఎంజీఎం ఆసుపత్రి. నిన్న ఎంజీఎం ఆసుపత్రిలో 1 కాదు 2 కాదు 5 గంటల పాటు సాయంత్రం 4:30 నుంచి రాత్రి 9:30 గంటల దాకా కరెంటు లేదు అంటే మన ఇళ్లలో పోతేనేమో ఫ్యాన్ బంద్ అవుతుంది, బుగ్గ బంద్ అవుతుంది. కానీ ఎంజీఎం హాస్పిటల్లో 5 గంటలు కరెంటు పోతే ఒక్క జనరేటర్ కూడా పనిచేయకపోతే అక్కడ ఇంక్యుబేటర్ లో ఉండే చిన్నపిల్లల పరిస్థితి ఏంది, నవజాత శిశువుల పరిస్థితి ఏంది, ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ల పరిస్థితి ఏంది? ఇదేనా మార్పు? ఇదేనా మనం ఏరి కోరి తెచ్చుకున్న మార్పు? దయచేసి ఆలోచించండి. పేటీఎం బ్రాండ్ పేరిట కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆర్థిక సేవల సంస్థ 197 కమ్యూనికేషన్స్ నష్టం మరింత పెరిగింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో 197 కంపెనీ నష్టాలు 550 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే 3 నెలల వ్యవధిలో పేటీఎం 167 కోట్ల రూపాయల నష్టాన్ని నివేదించగా పేటీఎం కార్యకలాపాల నుంచి వచ్చే ఆదాయం జనవరి మార్చి త్రైమాసికంలో 2.8% మేర తగ్గి 2267 కోట్లుగా నమోదైంది. మొత్తంగా 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నష్టం వార్షిక ప్రాతిపదికన 1776 కోట్ల నుంచి 1422 కోట్లకు తగ్గింది. ఆదాయం 25% పెరిగి 9978 కోట్లకు చేరింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. ఖాతాలు, వ్యాలెట్లు, ఫాస్టాగ్లోకి డిపాజిట్లు, టాపప్లు సహా ఎలాంటి క్రెడిట్ లావాదేవీలు నిర్వహించొద్దని ఆదేశించింది. ఈ ఆంక్షలతో 500 కోట్ల నష్టం వాటిల్లుతుందని పేటీఎం అప్పట్లో అంచనా వేసింది. సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి యువత హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. లేనిపోని సాహసాలు చేసి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా జార్ఖండ్లోని సాహిబ్గంజ్ జిల్లాలో 18 ఏళ్ల యువకుడు ఇన్స్టాగ్రామ్ రీల్ చేయడానికి ఎత్తు నుంచి లోతైన నీటిలో దూకి చనిపోయాడు. తౌసిఫ్ అనే వ్యక్తి మే 22న సుమారు 100 అడుగుల ఎత్తు నుంచి సరస్సులోకి దూకాడు. అందులో నుంచి బయటకు రాకపోవడంతో అతని స్నేహితులు రక్షించేందుకు ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించి యువకుడి మృతదేహాన్ని వెలికితీశారు. కాగా యువకుడు నీటిలో దూకిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాలిక ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న బాలుడికి బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశాలపై జోక్యం చేసుకోవడానికి సర్వోన్నత న్యాయస్థానం అభ్యంతరం తెలిపింది. ఓ బాలికకు చెందిన వ్యక్తిగత వీడియోలు తీసి వాటిని తోటి విద్యార్థులకు పంపగా అవమాన భారంతో ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో బాలుడిపై హరిద్వార్ జిల్లా పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది. బాలుడి బెయిల్ పిటిషన్ను జువెనైల్ బోర్డుతో పాటు ఉత్తరాఖండ్ హైకోర్టు కొట్టేసింది. బాలుడు నేరుగా పోక్సో కేసులో పాల్గొన్నాడని, బెయిల్కు అర్హుడు కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పును బాలుడి తల్లి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్పై సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశాలపై జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. శత్రువుల నుంచి దేశాన్ని కాపాడడానికి భద్రతా దళాలు ఎండా వాన అని లేకుండా కాపలా కాస్తూనే ఉంటారు. వారి కష్టం ఎలా ఉందో తెలిపే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎండ తీవ్రతను చూపేందుకు కొందరు రోడ్డుపై కోడిగుడ్డు పగలగొట్టి ఆమ్లెట్ వేయడం చూస్తుంటాం. కానీ రాజస్థాన్ ఎడారి బికనీర్ ప్రాంతంలో ఎండ తీవ్రతను చూపించేందుకు ఓ బీఎస్ఎఫ్ జవాన్ పాపడ్ను కాల్చి చూపించాడు. జవాన్ ఎడారి ఇసుకలో పాపడ్ను ఉంచాడు. 30 సెకండ్ల తర్వాత తీసి చూస్తే ఆ పాపడ్ పూర్తిగా కాలి తినడానికి రెడీ అయిపోయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ జవాన్లకు సెల్యూట్ చేస్తున్నారు.
టెక్ కంపెనీలు నూతన సాంకేతికతతో తీసుకువస్తున్న ఏఐపై లోతైన పరిశోధనలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో ఏఐ సాధనాల్లో మనుషుల తరహా లక్షణాలను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుండటంతో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యం నాదెల్లా అసంతృప్తి వ్యక్తం చేశారు. నవ్వడం, పాడటం, పలు గొంతులతో మాట్లాడగలిగే పర్సనల్ అసిస్టెంట్ను ఓపెన్ ఏఐ ఇటీవల ఆవిష్కరించింది. అయితే ఈ తరహా ప్రయోగాలపై ఏఐను మనుషుల్లా భావించడం ఆపాలని సూచించిన నాదెల్లా ఏఐను ఒక సాధనంగా మాత్రమే ట్రీట్ చేయాలని, మనుషులకు ఉపయోగించినట్లుగా నామవాచకాలు, సర్వనామాలు వాడటంపై భిన్నంగా స్పందించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదజాలంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ డిఫరెంట్ ఇంటెలిజెన్స్గా వ్యవహరించి ఉండాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మనుషులకు మాత్రమే ఇంటెలిజెన్స్ ఉంటుందని, ప్రత్యేకంగా దాన్ని ఆర్టిఫిషియల్గా పొందాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. తల్లిదండ్రుల ఆస్తిలో హక్కు కోరే కుమార్తెకు కన్నతల్లి పోషణ చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుందని మధ్యప్రదేశ్లోని ఇండోర్ హైకోర్టు స్పష్టం చేసింది. 78 ఏళ్ల తల్లికి 55 ఏళ్ల కూతురు ఏకైక సంతానం కావడంతో కోవిడ్ సమయంలో ఇంటి నుంచి కుమార్తె తనువేయడంతో ఆ వృద్ధురాలు కోర్టును ఆశ్రయించింది. పిటిషనర్ భర్త రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్గా పనిచేసి 2001లో మరణించాడు. ఆ తర్వాత తన తల్లిని ఇంట్లో ఉండాల్సిందిగా కుమార్తె ఆహ్వానించి ఆమెతో వారసత్వ ఆస్తి అయిన ఇంటిని విక్రయింపజేసింది. తండ్రి భవిష్య నిధి ఖాతాలోని డబ్బు తీసుకొని 2020 మార్చిలో కోవిడ్ కారణంగా ప్రభుత్వం విధించిన లాక్డౌన్ సమయంలో తనను చిత్రహింసలకు గురి చేసిందని, తన కుమార్తె చీరల దుకాణం నడుపుతూ నెలకు 22,000 రూపాయలు ఆర్జిస్తుందని పిటిషన్లో వృద్ధురాలు పేర్కొంది. తల్లిని పోషించగల స్తోమత కుమార్తెకు ఉందని తెలిపిన కోర్టు వృద్ధురాలికి నెలకు 3,000 రూపాయల చొప్పున భరణం చెల్లించాలని కుమార్తెను ఆదేశిస్తూ అదనపు ప్రిన్సిపల్ జడ్జి మాయా విశ్వలాల్ తీర్పు ఇచ్చారు. రాజకీయాల్లో సోషల్ మీడియా ప్రభావం పూర్తిగా ఆవరించింది. రాజకీయ పార్టీలు, వ్యక్తులు తమ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నాయి. అయితే వాస్తవాల కంటే ఫేక్ న్యూస్లు కుప్పలు తెప్పలుగా ప్రచారంలోకి వస్తున్నాయి. దేశ రాజకీయాల్లో సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంది. తెలంగాణలో ధ్రువరాతి అనే యూట్యూబర్ను నిలువరించేందుకు ఫేక్ ప్రచారం క్రియేట్ చేయాలంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇంతకీ ఏం జరిగిందంటే, ధ్రువరాతి కొంతకాలంగా ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా వీడియోలు చేస్తూ సంచలనంగా మారాడు. ఇటీవల తెలంగాణ బీజేపీ మద్దతుదారులు ఏర్పాటు చేసుకున్న ఓ కార్యక్రమంలో ధ్రువరాతిని నిలువరించేందుకు ఏం చేయాలనే విషయం ప్రస్తావనకు వచ్చింది. ధ్రువరాతి వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. మనమందరం కలిసి ఆయన వీడియోలు ఆపాలి, వీడియోలు యూట్యూబ్లో లేకుండా చేయాలి, దీనికోసం ఏం చేయాలని ఓ వ్యక్తి అడగగా దానికి మరో వ్యక్తి బదులిస్తూ ధ్రువరాతిని మనం ఆపలేం, ఆయన వీడియోలు, వాదనలు యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారమే ఉన్నాయంటున్నారు. అతన్ని ఎలా టార్గెట్ చేస్తామనే కంటే ఆయన వాదనకు ఎలా కౌంటర్ ఇస్తామనే దానిపైనే మన గోల్ పెట్టుకోవాలని బదులిచ్చాడు. ఇక మరో వ్యక్తి మాట్లాడుతూ ధ్రువరాతిని ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఉద్దేశపూర్వకంగా కమెడియన్ను చేస్తే బాగుంటుంది. ఎలా అంటే సన్నీ లియోన్ను నరేంద్ర మోడీ వచ్చే క్యాబినెట్లో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా చేస్తున్నారని ధ్రువరాతి చెప్పాలని ప్రచారం చేయాలి. ఇలాంటి పోస్టులు కంటిన్యూగా పెడుతుంటే అతడు ప్రజల్లో జోకర్గా మారుతాడు అని మరో వ్యక్తి బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో జాతీయ స్థాయిలో వైరల్గా మారింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన సిసిఎస్ ఏసీబీ ఉమామహేశ్వరరావు కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. కొందరు పోలీస్ అధికారులతో కలిసి బినామీ వ్యాపారాలు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఉమామహేశ్వరరావు ల్యాప్టాప్లో అవినీతి చిట్టాను ఏసీబీ గుర్తించింది. ఆర్థిక వ్యవహారాలను ల్యాప్టాప్లో పొందుపరిచారు ఉమామహేశ్వరరావు. ల్యాప్టాప్లో దొరికిన సమాచారం ఆధారంగా ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. తనపై ఫిర్యాదు చేసిన వారిపైనే ఉమామహేశ్వరరావు బెదిరింపులకు పాల్పడినట్లు తెలిసింది. ప్రయాణ పర్యాటక అభివృద్ధి సూచి 2024లో భారత్ ర్యాంక్ 39వ స్థానానికి చేరినట్లు ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయ పర్యాటక కార్యకలాపాలు కోవిడ్ ముందు స్థాయికి చేరాయని, ఈ జాబితాలో అమెరికా తొలి స్థానంలో నిలవగా దక్షిణాసియాలో తక్కువ మధ్య స్థాయి ఆదాయం కలిగిన దేశాల్లో భారత్ తొలి స్థానంలో ఉంది. 2021లో WEF ప్రకటించిన ఈ సూచీలో భారత్ స్థానం 54 కాగా ఈసారి మెరుగుపడి 2024 జాబితాలో అమెరికా తర్వాత స్థానాల్లో స్పెయిన్, జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా నిలిచాయి. యూనివర్సిటీ ఆఫ్ సర్వేతో కలిసి ఈ సూచీని రూపొందించారు. సూచీలో పారామితుల ప్రకారం వ్యయాల పరంగా ఇండియాకు 18వ ర్యాంక్, విమాన రవాణాల్లో 26వ స్థానం, రోడ్లు, నౌకాశ్రయాల మౌలిక వసతుల్లో 25వ స్థానం లభించింది. దేశం మొత్తం ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ స్కోరు 2.1% ఉండగా 2019 స్థాయి కంటే తక్కువగా ఉంది. అంతర్జాతీయ పర్యాటకుల రికవరీలో పశ్చిమాసియా దేశాలు 20%, ఐరోపా, ఆఫ్రికా, అమెరికాలు 2023లో 90% బలమైన రికవరీ. అభిమానం వెనుక ఎంతో నిరీక్షణ ఉంటుంది. అదేంటి అనుకుంటున్నారా?
ప్రతి హీరో అభిమాని తన ఫేవరెట్ హీరోని ఎలాగైనా కలవాలని అనుకుంటాడు. దీని వెనుక ఎంతో నిరీక్షణ, ఎన్నో ప్రయత్నాలుంటాయి. అలాంటి ఒక అభిమాని తన అభిమాన హీరో కోసం ఏం చేశాడో చూస్తే శభాష్ అంటారు. వివరాల్లోకి వెళితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమాని ఒకరు ఏకంగా టూత్ పేస్ట్తో పుష్పలోని అల్లు అర్జున్ చిత్రపటాన్ని సృష్టించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏకంగా 6 మిలియన్లకు పైగా వ్యూస్తో దూసుకెళ్తుంది. గతంలో అయోధ్యలో రామ జన్మభూమి ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీరాముడు మరియు సీతాదేవిని అద్భుతంగా చూపించిన చింటూ మౌర్య ఇప్పుడు అల్లు అర్జున్ పెయింటింగ్ను వేస్తూ కనిపించాడు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.